హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఒక గుడిలో శిల్పాన్ని గడప అడుగుతుందంట. నువ్వు నేను ఒకే రాయి నుంచి వచ్చాం కదా, నిన్నేమో గుడిలో పెట్టి పూజిస్తున్నారు, నన్ను గడపగా చేసి అందరూ తొక్కుతున్నారు, ఎందుకని నేనేం పాపం చేశాను అని అడుగుతుందంట. అప్పుడు విగ్రహం చెప్తుందంట, నేను రాయి నుంచి శిల్పంగా మారడానికి శిల్పి చేతిలో సన్నని ఉలి దెబ్బలు ఎన్నో తట్టుకొని, ఎన్నో భరించి, ఎన్నో కష్టాలను పడి 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 చివరికి నేను విగ్రహంగా మారాను. నువ్వు 2-3 దెబ్బలే ఓర్చుకోలేకపోయావు, అందుకే నువ్వు గడపగా మారావు అని సమాధానం చెప్తుందంట. మన జీవితం కూడా అంతేనండి. మనం ఎదుర్కొనే దెబ్బలను, మనం ఎదుర్కొనే బాధలను ఎన్నిటిని ఎదుర్కొంటామో మన జీవితం అంత సుఖంగా ఉంటుంది. నువ్వు ఎదుర్కోలేకపోయావా, నువ్వు విగ్రహానివి ఎప్పటికీ కాలేవు, ఎప్పటికీ గడపగానే మిగిలిపోతావు.